మిస్టర్ అలెక్స్ ఫారెన్లో ఉంటాడు. అప్పుడే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాడు. నా మొబైల్లో టైం 2:20 అవుతుంది. గోడ మీద ఉన్న వాచ్లో 11:30 అవుతుంది. వాట్ ఇస్ దిస్? ఏంటిది? అది పార్వతి, నన్ను క్షమించండి పెద్దబాబు గారు. నేనే గడియారంలో ముళ్ళు వెనక్కి తిప్పి పెట్టాను. మీరు 12 దాటితే భోంచేయరు కదా. మీ ఆరోగ్యం పాడవుతుందని అట్ట చేశాను పెద్దబాబు గారు. నన్ను క్షమించండి పెద్దబాబు గారు. సారీ చెప్పాల్సిన అవసరం లేదు పార్వతి. నువ్వు చేసిన పనికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. పనిలో పడితే టైం కూడా తెలియట్లేదు. కానీ నువ్వు టైం మార్చి నా బాగోగులు చూసుకున్నావు. హ్యాట్స్ ఆఫ్ పార్వతి. నీలాంటి మంచి మనిషికి ఇప్పుడు ఇక్కడ థ్యాంక్స్ తప్ప ఏం చెప్పినా తక్కువే. గుడ్ నైట్. మంచి మనసున్న నీకు ఆ దేవుడు అంతా మంచి చేస్తాడు. కాదు, చేయాలి. పెద్దబాబు గారు ఒక్క నిమిషం. పెద్దబాబు గారు, పాన్ తీయగా ఆలోచించే మీ మనసుకు ఈ తీయని పాన్ ఈరోజు నేనిచ్చే బహుమతిదే. ఇంకా 16 బహుమతులు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. నైస్. పార్వతి, నువ్వు కూడా భోంచే. టేక్ కేర్. దేవాయ నమః, దేవ భావాయ నమః. ఆకలి 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 ఆకలి. ఏమైందిరా? ఆకలి ఆకలి నరుస్తావెందుకు? వెళ్ళి తినొచ్చుగా. మేం బతిమాలినా కూడా రావట్లేదు చిన్నబాబు గారు. మరి సీమ పందెల ఇక్కడే తచ్చాడుతున్నాడు ఎందుకు? ఓ సినబాబు, కొండన్న బొవ్వ తిండు సోదమ్మ చెప్పిల్లా వ్రతము. ఓ ఫాలో అవుతున్నాడా ఈ బఫెల్లో? వీడి వాళ్ళకం చూస్తుంటే
అందరినీ ఒకేసారి మింగేలా ఉన్నాడు. వ్రతభంగం చేయడమే మంచిదేమో. తిండి కోసం చాలా త్యాగం చేశా, అయినా వ్రతం పూర్తవలేదు. ఆకలేస్తుంది, ఏం చెయ్యాలి దీపితే? ఆ తులసాకులు తింటావు కదా, ఇంకో 2 ఆకులు ఎక్కువ తిను. అంత దానికి కంగారు పడతావేంది? చుట్టూ తినేస్తా. రేయ్ రేయ్ ఆగరా. అయ్యో, 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 కొండబాబు గారు, ఆగండి, తినకూడదండి. కొండబాబు గారు, అయ్యో, కొండబాబు గారు. తులసి చెట్టునంటే సయ్యొద్దు బాబు గారు, నా మాట వినండి. అయ్యో, అమ్మగారు పోచుకొస్తున్నారు, ప్రాణాలు తీసేస్తారు బాబు గారు. కొండ దాని జోలికి వెళ్ళొద్దు. వద్దు అంటే చెట్టు మొత్తం పీకేస్తా. మాట వినండి కొండబాబు గారు. రేయ్ కొండబాబు, రాస్కల్, పవిత్రంగా పూజ చేసి తులసి మొక్కను పీకేస్తావా? ఎవరా నీకు బుద్ధులు నేర్పింది? భవానీ! అక్క, నీకేం చెప్పాను? ఈ వెధవని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత నీదే అన్నానా లేదా? బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నువ్వు హైట్ ఉన్నావు, వీడు వెయిట్ ఉన్నాడు, అంతే తేడా. పూజ చేసుకునే చెట్టును పీకి ఏం చేయాలనుకున్నావురా పిచ్చి సన్యాసి? నవిలి పారేస్తా పెద్ద మావయ్య. అమ్మా, ఏయ్, ఏంటిది? దేవకోటి పెద్దత్త, కోటి చాలు రాస్తే దేవబావ దక్కే అవకాశం ఉందట. అయ్యో, మనసులో చోటు దక్కుతుందట. నాకు పడిపోతాడట. ఆగండి. కాళ్ళు విరగొడతానేమనుకున్నావు? బుద్ధిగా చదువుకోకుండా ఈ పిచ్చి రాతలేంటి? దేవాబాబు పడిపోతాడా? గొయ్యి తీసి పాతేస్తానేమనుకున్నావు తింగర్దానా? ఎవరు రాయమన్నారు? సోదమ్మ చెప్పింది. ఎక్కడుంది? ఎవరు రానిచ్చారు గేట్లోకి? సెక్యూరిటీ ఏం చేస్తున్నారు?
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆంటీ నెక్స్ట్ నా మీద అటాక్ చేయరు కదా? రామకోటి కూడా రాసే వయసు కాదు నీది. బాగా చదువుకుని పరీక్షలు రాస్తే బాగుపడతావు, లేదంటే ఎవణ్ణొచ్చేసుకుని బాధలు పడతావు. అర్థమైందా? దానికి అర్థమయ్యేలా నేను చెప్తాలే అక్క. దీనికి జీవిత విలువలు నేను నేర్పిస్తాను. ఏంటి? జీవిత విలువలు నేర్పిస్తావా నువ్వు? హ, కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలీదు. కట్టుకున్నవాడికి కాఫీ ఇచ్చే సెన్స్ లేదు. జీవిత పాఠాలు నేర్పిస్తుందట, జీవిత పాఠాలు. ఇక్కడ కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. అంతకు మించి పేరు సంపాదించిన ఘట్టమనేని వారసులకు గాని వంశస్థులకు గాని చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు. ఓయ్, మీరిద్దరు ఇట్రండి. వీడు ఆకులు అలములు తింటూ బతకాలనుకుంటే వీణ్ణి జూ పార్క్ లో వదిలేసిరండి. స్టూపిడ్ ఫెలో. ఎండాకాలం పూర్తయ్యేలోపు విద్యాబుద్ధులు వచ్చుండాలి నీకు. అణుకువగా ఉండి ఆడపిల్ల అనిపించుకున్నావా సరే, లేదంటే పిచ్చాస్పత్రిలో జాయిన్ చేస్తాను, జాగ్రత్త. అఖిల, లీవ్ దెమ్. హడలిపోయారు. నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని ఊరుకోను, అర్థం చేసుకోవాల్సిందే. ఈసారి మిమ్మల్ని కొట్టను. ఒకే బుల్లెట్. మీ ఫోటోలకి మీ అత్త ఫోటోకి కలిపి దండ పడుతుంది. మైండ్ ఇట్. గోవ గులాబ్ జామ్ అయిందా కొండ? మండుతుంది ఇక్కడ. నువ్వేంటే పసుపు రాసుకుంటున్నట్టు ఇక్కడ కూర్చుని దేవకోట రాసుకుంటున్నావా? పెద్ద తత్తుదని నాకేం తెలుసత్తా? హలో మేనకోడలా, మీ బుర్రలో గుజ్జు లేదన్న జాలితోనే చంపకుండా చెంప దెబ్బతో సరిపెట్టింది వదిన. ఆ సోది మొహంది ఎవతో గాని చంటి పిల్లల్ని పిచ్చోళ్ళని చేసేసింది. దాని జిమ్మడిపోను. అయ్యో ఆంటీ, ఎందుకు ఆవేశపడతారు? లేదైశ్వర్య, ఆ సోద్దాని వల్లే కదా ఆ బండగాడు ఆకులు తింటున్నాడు. ఇది ఆలు రాసినట్టు దేవాబాబు పేరు రాస్తుంది. దాని కాళ్ళు చేతులు పడిపోను, మూతి వంకరొచ్చి కళ్ళు లొట్టలు పోను. అది నేపాల్ భూకంపంలో పడి చచ్చిపోవాలి. అబ్బా ఆపండి ఆంటీ. ఐ కాంట్ లిసన్ సచ్ వర్డ్స్. ఆంటీ ప్లీజ్ ఆపండి. అబ్బా, నువ్వు తిట్టే తిట్లు ఏమన్నా సమ్మగా ఉన్నాయా? పిన్ని తిట్లు విను. రే ఫూల్, ఇవి తిట్లు కాదురా, శాపనార్థాలు. నిన్ను కాదు కదా శపించేది, ఎంజాయ్ చేయి. ఓ మై గాడ్, అన్బేరబుల్. ఏ పార్వతి, గోబ పగిలిపోతే గుడ్ల గోబల చూస్తూ నిల్చున్నావేంటే? పోయి వెన్నపూసి తీసుకురాపో. అట్టగే అమ్మగారు. నువ్వు ఆగు పార్వతి. కారపూస తినడం, వికారం వచ్చే పనులు చేయడం, నీ మేనకోడలు మేనల్లుల్ని ఒళ్ళు తగ్గించడం ఒకటే కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు. అప్పుడే కరెక్ట్గా ఉంటారు.
బాగా చెప్పారు గాని వెళ్ళి మీ పనులేమైనా ఉంటే పోయి చూసుకోండి. గుర్రం తంతుందని గాడిద వెనకాల దాక్కుంటే ఇలాగే ఉంటుంది. మీవి మట్టి బుర్రలే, మార్రే. ఛీ! అమ్మా దీప్తి, నీ ఆనందానికి అండదండగా ఈ 6 అడుగుల అత్తుంది. నీ ప్రేమని గెలిపిస్తా. కొండబాబుని దేవబాబు అంత గొప్పోని చేస్తా. కావాలంటే ఐశ్వర్యం మీద ఒట్టు. నా మీదొద్దు, వీడి మీద. ఓ నా మీద వద్దు. ఓ బాబోయ్. అయ్ బాబోయ్. ముజ్జుముక్క పద. పిచ్చి పిల్లలు, భవానీ సంగతి తెలీదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. దీప్తి దేవాల పెళ్లి నేనే చేసి తీర్తా. పెద్దబాబు గారు, కార్లో ఎట్టమంటారా? పర్లేదు పార్వతి, ఇటువు. పార్వతి, దిస్ ఇస్ ఫర్ యూ. అదేంటి పెద్దబాబు గారు, ప్రతిరోజు నేను మీకు బహుమతి ఇద్దాం అనుకుంటే మీరు నాకు ఇస్తున్నారు. ఇది బహుమానం కాదు పార్వతి, అభిమానం. ఓకే, బాయ్. పెద్ద బావా, ఏటట వింతను చూసినట్టు చూస్తున్నారు? నానే సీపురు దీప్తిని పెదబావా. దీప్తి, ఈ గెటప్ ఏంటి? నువ్వు ప్యాంట్ షర్ట్ వేసావా? అవును బావా, మీ ఆఫీసులో పని చేస్తావుళ్ళా? బార్లా కార్లా ఏందబ్బా అదే? షర్లీ. షార్లీ. ఆ షార్లీని తీసి పడేసే బావా. ఆ పిల్ల పేస్లోకి నేనొస్తాను. షర్లీ ఎంబీఏ చదువుకుంది, నువ్వేం చదివావు? ఏందో షార్లీ ఎంబీఏ చదివిందంట. నువ్వు పలక మీద రాయి, నేను చదవనా ఏంటి? ఏబిసిడీలు నాకు 4 రకాలొచ్చు. మై గాడ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హెల్లా వెళ్దామనే కదా నేను అన్నది. పోదాం పెద్ద బావా. చూడు దీప్తి, నువ్వు ఆఫీస్కి రావాలంటే డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. ముందు బాగా చదువుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. పెద్దత్త ఇందాకనే దేవకోటి రాయొద్దు అని తిట్టింది. రాయడం గీయడం ఎందుకులే, నీతో పోతే విద్యా బుద్ధులు అన్ని వచ్చేస్తాయని చిన్నత్త చెప్పింది బావా. తప్పించుకోవడం ఎలారా బాబు? పెద్దబాబు గారు, అమ్మాయి గారికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఇదిచ్చి తప్పించుకోండి. దీప్తి, హలో, నిన్నే. సిగ్గు అవుతోంది, చెప్పు బావా.
తలెత్తు ముందు చెప్తాను.